తంబురతో దిందారలతో ప్రభువుని స్తుతించుడి. పాపమును రక్తముతో తుడిచెను స్తుతించుడి. తంబురతో దిందారలతో ప్రభువుని స్తుతించుడి. పాపమును రక్తముతో తుడిచెను స్తుతించుడి. రాజుల రాజైన యేసురాజు పూజనులారేలు. హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి. హల్లెలూయా యేసు ప్రభువును ఎల్లరూ స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. యువకులరా పిల్లలరా దేవుని స్తుతించుడి. జీవితము ప్రభువునకై సమర్పించి స్తుతించుడి. పెద్దలరా ప్రభువులరా యెహోవాను స్తుతించుడి. ఆస్తులను యేసునకై అర్పించి స్తుతించుడి. రాజుల రాజైన యేసురాజు పూజనులారేలు. హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి. హల్లెలూయా యేసు ప్రభు ఎల్లరూ స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. హల్లెలూయా. మహామహుడవని నిన్ను గలమెత్తికొని ఆడేదన్. మహోన్నతుడవని నీ మహిమను నే చాటేదన్. మహామహుడవని నిన్ను గణమెత్తికొని ఆడేదన్. మహోన్నతుడవని నీ మహిమను నే చాటేదన్. ఆపత్కాలములు నమ్మదగిన నజరేయుడా. ఆశ్చర్య కార్యములు జరిగించు అద్వితీయుడా. నిన్ను కీర్తింతును నిన్ను కనపరతును. నిన్ను కీర్తింతును నిన్ను కనపరతును. యేసునికే ఆరాధనా నా తండ్రికే ఆరాధనా. యేసునికే ఆరాధనా
అనేకులకు నీ వెలుగుగా మార్చితివి. అంధకారములో ఉన్న నన్ను నీవు అనేకులకు నీ వెలుగుగా మార్చితివి. ఇంతగా నన్ను హెచ్చించుటకు, దీవించుటకు నీ మాటి వాడను. ఇంతగా నన్ను హెచ్చించుటకు, దీవించుటకు నీ మాటి వాడను. నీ వంటి దేవుడు లేడయ్యా, కృపతో కనిపించినవయ్యా. నీ వంటి దేవుడు ఎవరయ్యా, నీ సంకల్పం ఎంతో గొప్పదయ్యా. నీకే ఆరాధన, నా తండ్రి నీకే ఆరాధన. నీకే ఆరాధన, నా తండ్రి నీకే ఆరాధన. నా యజమానుడా, విజయశీలుడా, ప్రేమాపూర్ణుడా, నా ఆరాధ్యుడా. నా యజమానుడా, విజయశీలుడా, ప్రేమాపూర్ణుడా, నా ఆరాధ్యుడా. నా మహుడవని స్మరించుకొని ఆడెదను. మహోన్నతుడవని మహిమను చాటెదను. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. విశ్వమంత నీ నామము గణనీయము. విశ్వమంత నీ నామము గణనీయము. యేసయ్యా హృదయ స్పందన నీవే కదా. నీవు కనిపించని రోజున ఒక క్షణముక యుగముగా మారేది. నీవు కనిపించని రోజున ఒక
పూల పంచ పండునే వధువునైనేను నిన్ను చేరగా యుగ యుగాలు నన్నేలు పొందువనే వధువునైనేను నిన్ను చేరగా యుగ యుగాలు నన్నేలు పొందువనే యుగ యుగాలు నన్నేలు పొందువనే యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా విశ్వమంత నీ నామము జననీయము విశ్వమంత నీ నామము జననీయము హృదయ స్పందన నీవే కదా సుధామధుర కిరణాల అరుణోదయం కరుణామయుని శరణు తరుణోదయం సుధామధుర కిరణాల అరుణోదయం కరుణామయుని శరణు అరుణోదయం చిరమరుగు హృదయాలు వెలుగైనవి మరణాల చిరసాల మరుగైనది చిరమరుగు హృదయాలు వెలుగైనవి మరణాల చిరసాల మరుగైనది సుధామధుర
మా మంచి కాపరివి నీవే, మంచి దేవుడు నీవే ప్రభు అన్నాడు, సర్వోన్నతుడు నీవే ప్రభు అన్నాడు. మాకు నడిపించిన మార్గాలన్నింటినీ తండ్రి ఎంతో నీ కృపతో నీ నడిపిస్తున్నావని, ఎప్పుడైతే నిన్ను వెంబడిస్తున్నామో తండ్రి నాయన క్షణముల ప్రభా మాకు తండ్రి నాయన నీ దాస్య ద్వారా ప్రభా తెలియపరిచి ప్రభా ఈ రీతిగా మమ్మల్ని వాడుకుంటున్నందుకే నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభా. ఇదిగో ప్రభా ఈ కొద్ది స్తుతి ఆరాధన తండ్రి నీ పాదల చెంతకు చేర్చుకుంటావని నమ్ముతూ ప్రభా మేమైతే ఏమిచ్చి నీ రుణము తీసుకోలేము తండ్రి. ఇటువంటి గొప్ప భాగ్యాన్ని ప్రభా ప్రతి ఒక్కరికి నువ్వు దయచేయమని ఆదరించమని ప్రభా ముందున్న కార్యక్రమం అంతా నీ చేతికి అప్పజెప్పుకుంటూ యేసయ్య ఉన్నతమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. హల్లెలూయా. మన రక్షకుడిని యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని వాక్యం వెనుక ముందు మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని ఆయన వైపు చూద్దాం. ఆయన మాటలు వినడానికి మన హృదయాల్ని సిద్ధపరచుకున్నాం. నేను పెట్టారు బలవంతంగా ఆయన మన జీవితంలో ఏమి చేయలేడు. ఆయన మనం అంగీకరిస్తేనే ఏదైనా మన జీవితంలో చేయడానికి ఇష్టపడతాడు. మన హృదయాన్ని సిద్ధపరచుకున్నాం. ప్రభు నాతో మాట్లాడు అన్నట్టుగా మన జీవితంలోకి ఆయన కలుగజేసుకుంటే ఆయన చిత్తం ఏంటో మన జీవితంలో జరిగించబడుతుంది. అందరూ కూడా ఆయన వైపు చూస్తూ ప్రభా నాతో మాట్లాడు అన్నట్టుగా పరలోకం వైపు చూద్దాం. ఆయన మాట్లాడే దేవుడు చెప్తున్నాడు. తన మాట చేత సమస్త సృష్టిని కలుగజేసిన వాడు ఆయన. ఆయన మాట్లాడుతూనే తోడనే వెలుగు కలిగింది అని దేవుని వాక్యం చెప్తుంది. మనం వెలిగించబడాలంటే తప్పకుండా ఆయన మాట్లాడాలి. ఆయన మాట వినాలి. ఆయన మాట వినడం ద్వారా మనం ఉద్ధరించబడతాం. ఆయన మాట వినడం ద్వారా మనకు జ్ఞానం కలుగుతుంది. అందరూ కూడా ఆయన వైపు చూస్తూ సంవత్సరాంతంలోనికి వచ్చాం. మన దినములో మనం లెక్కించుకోవడం నేర్చుకోవాలి. మన ఆయుష్కాలం తరిగిపోతుంది. ఎంతకాలం ఈ భూమి మీద ఉంటామో తెలియదు. మన జీవితాన్ని సిద్ధపరచుకోవాలి. మన జీవితాన్ని బాగు చేసుకోవాలి. నేను ప్రార్థన చేస్తున్నాను. అందరూ నాతో పాటు ఏకీభవించి. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, కనికర పూర్ణడానికి స్తోత్రాలు. సంవత్సరాంతంలో ఉన్నటువంటి మేమంతా నీ సన్నిధికి వచ్చాం. ఇంత గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చావు నాయన. నువ్వెంతైనా నమ్మదగిన వాడవు, పూజార్హుడు తండ్రి, పూజింపదగిన పరిశుద్ధుడు. నీ వంటి వారు ఈ లోకంలో ఎవరు లేరు నాయన. తండ్రి, ఈ సమయంలో నీ సన్నిధికి వచ్చిన మా అందరితో మీరు మాట్లాడండి. మీ స్వరాన్ని మాకు వినిపించండి.
మమ్మల్ని అందరినీ కూడా మీరు ప్రత్యేకపరచమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్వరాన్ని మాకు వినిపించి మా జీవితాలకు కావలసిన కృపను అనుగ్రహించండి ఆయన. మమ్మల్ని బలపరచమని అడుగుతున్నాం. ఈ సమయాన్ని, ఈ స్థలాన్ని పరిశుద్ధాత్మదేవుని చేతికి అప్పగిస్తున్నా. మేమందరము ప్రభువా అయ్యా నీలో అభివృద్ధి పొందడానికి సహాయం చేయండి, ఆత్మలో వర్ధిల్లడానికి సహాయం చేయండి. కూడి వచ్చిన బిడ్డలందరికీ హృదయ రహస్యములు మీకు తెలుసు. అందరి హృదయంలో ఎరిగి ఉన్న దేవుడు నాయన. ఏ బిడ్డకి ఏం అవసరం మీకు తెలుసు నాయన. ప్రతి బిడ్డకు కావలసిన కృపను మీరు అనుగ్రహించమని ప్రార్థన చేసిన ముందున సమయం అందరినీ కూడా పరిశుద్ధాత్మ దేవుని చేతికి అప్పగిస్తున్నా. నాతో మాతో మాట్లాడమని నజరుడిని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనని వేడుకున్నాము తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము. నలభై 47వ వాక్యాన్ని చదువుదాం. అప్పుడు యెహోవా చదవండి. కత్తి చేతను ఈటి చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకొందురు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పాను. ఈ స్టోరీ, ఈ కథ అంతా కూడా మనందరికి బాగా తెలుసు. గొలియాతు బహు పరాక్రమశాలిగా, పొడగిరిగా, ఒక భయంకరమైన వ్యక్తిగా బైబిల్లో మనకు కనబడతాడు. ఈ వ్యక్తి ఇశ్రాయేల్ అందరినీ కూడా సవాల్ చేస్తాడు. ఎవరైతే నాతో గెలుస్తారో, ఎవరైతే నన్ను ఓడిస్తారో వారు ఫిలిష్తీయులందరినీ ఓడించినట్టే అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాడు. నా ప్రియమైన బిడ్డలారా, ఇశ్రాయేల్లో ఎవరు కూడా ఆయన్ని ఓడించడానికి కానీ ఆయన ముందుకు వెళ్ళడానికి కానీ సాహసించలేరు. చిన్నవాడైనటువంటి దావీదు విశ్వాసిగా, అచంచలమైన విశ్వాసంతో ఇశ్రాయేలుల పక్షంగా, ముఖ్యంగా జీవము గల దేవుడైన యెహోవా పక్షంగా ఆయన నిలబడుతూ గొల్యాతు ముందుకెళ్ళి ఆయనతో పోరాటం చేస్తూ అంటున్నాడు, యుద్ధము యెహోవాదే. అందరూ చెప్పండి, దావీదు ముందు లేకపోతే ఇశ్రాయేలీల ముందు ఉన్నటువంటి సవాలు, వాళ్లకు వచ్చినటువంటి సమస్య భయంకరమైంది. చాలా రోజుల నుంచి సవాల్తో మాట్లాడుతున్నాడు గొలియాతు. అటువంటి పరిస్థితుల్లో దేవుడు దావీదును ప్రేరేపించి దావీదును ఆ గొలియాతు ముందుకు నడిపించాడు. గొలియాతు చాలా చిన్నవాడే, అందరికంటే చిన్నవాడు, తన అన్నదమ్ములందరికంటే చిన్నవాడే కానీ దేవుడి దృష్టిలో గొప్పవాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కారణం ఏంటంటే విశ్వాసంతో ఆయన ముందుకెళ్తున్నాడు. ఆయన అంటున్న మాట ఏంటంటే, యుద్ధము యెహోవాదే. నేను వెళ్ళాను ముందుకు, కానీ చేస్తుంది ఎవరు? యెహోవా యుద్ధం చేస్తున్నాడు. నా పక్షంగా ఆయన నిలబడుతున్నాడు, ఇశ్రాయేలీయుల పక్షంగా ఆయన నిలబడుతున్నాడని విశ్వాసంతో మాట్లాడుతున్నాడు. విశ్వాసపు భాష మాట్లాడుతున్నాడు, విశ్వాసపు వాక్కు మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, కారణం ఏంటంటే దావీదు అచంచలమైన విశ్వాసంతో నింపబడినటువంటి వ్యక్తి. బైబిల్లో కీర్తనలు 150 కీర్తనలు ఉన్నాయి. ఎన్ని? బైబిల్ అంతట్లో ఇదే పెద్ద పుస్తకం. బైబిల్ అంతట్లో అందులో చాలా మట్టుకు 75% దావీదు రాశాడు. మనం అంటాం దానికి పేరు పెట్టేసాం ఆల్రెడీ, దావీదు కీర్తనలు. కానీ పూర్తిగా రాసింది దావీదు కాదు. 75% మట్టుకు దావీదు రాశాడు. ఆయన అనుభవం, ఆయన దేవుడితో ఆయనకున్నటువంటి సత్సంబంధం, ఆయనకు దేవునికి మధ్యలో జరిగినటువంటి సంభాషణ, ఆయన దేవునికి
ఆయనకు మధ్యలో ఉన్నటువంటి ఆ గొప్ప సంబంధాన్ని పాటల రూపంలో పాడుకున్నాడు. ఈ రోజు వరకు మనం పాడుతూనే ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తారా? అదే కాపీ కొట్టి మళ్ళీ పాడుతున్నా. దావీదు రాసినే కాపీ కొట్టి మళ్ళీ పాడుకుంటున్నా. రాగాలు వేరైనా మాటలవే. దావీదు తన జీవితకాలం అంతా కూడా దేవుణ్ణి స్తుతించడానికి ప్రాముఖ్యతనిచ్చాడు. దేవుని యొక్క కృపను తన కనుల ముందు ఉంచుకున్నాను అంటాడు. దేవుని యొక్క కృపను ఎక్కడ ఉంచుకున్నాడంట? తన కనుల ముందు. మాకు అద్దాలు వస్తాయి, ఇప్పుడు మాకు అద్దాలు ఉన్నాయి. కానీ దావీదుకి ఏముంది? కృప. అందరూ చెప్పండి, కృప అనగా దేవుని యొక్క అంతులేని ప్రేమ. అర్హత లేని మనకు అర్హతనిచ్చినటువంటి గొప్ప కృప. అసలు మనం ఇక్కడ రావడానికి కానీ ఆయన్ని స్తుతించడానికి కానీ మనకు అర్హత లేదు. కానీ దేవుని యొక్క కృప మనల్ని ఇక్కడికి నడిపించింది. దేవుని బిడ్డ, మన పితరులు విగ్రహాలను మొక్కిన వారు, మన పితరులు దేవుని యొక్క ఉగ్రత పాలైన వారు. కానీ ఈ రోజున మనందరికీ దేవుడు తన రక్షణ ఇచ్చాడు అంటే కేవలం దేవుని యొక్క కృప. దేవుని బిడ్డ, మనం విశ్వాసము ద్వారా దేవుని యొక్క కృపలో ప్రవేశిస్తున్నామో, ఎవరైతే విశ్వసిస్తారో వాళ్ళు కృపావరణంలోనికి, కృపా సమాజంలోనికి వస్తారు. విశ్వసిస్తున్నటువంటి మనందరం కూడా కృపలోనికి వచ్చాము. డోర్ తీయగానే లోపల రావడానికి మనకు అవకాశం కలుగుతుంది. విశ్వాసం అనేది ఒక డోర్ లాంటిది. కృపలో ప్రవేశించామో ఆ కృపలో కృప వెంబడి కృపను పొందుతూ మనం ముందుకెళ్ళాలి. దేవుని బిడ్డ, కృప ద్వారా మనకు రక్షణ కలుగుతుంది. ఆమేన్. ఇప్పుడు దావీదు ముందు రక్షణ కనబడుతోంది. గొలియాతు చేతిలో నుండి దావీదు రక్షించబడాలి, ఇశ్రాయేలు అందరూ కూడా రక్షించబడాలి. అందుకోసం ముందుకెళ్ళాడు దావీదు. పోరాటం చేస్తున్నాడు. ఆ యుద్ధంలో యుద్ధం చేస్తుంది దేవుడే అంటున్నాడు. దేవుని బిడ్డ, యుద్ధము యెహోవాదే. నేను నిలబడ్డాను కానీ నా పక్షంగా ఆయన యుద్ధం చేస్తున్నాడు అన్నట్టుగా నేను అనుకున్నాను. పాటే పాడాడేమో, ఎందుకంటే ఆయన జీవితం అంతా పాటలే. మనం పాడతాం కదా, పాడతారా? కొంతమంది నిద్రపోతున్నాడు కనబడుతుంది. యుద్ధం యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయినా యెహోవా మనందరము, యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. హల్లెలూయా. మీ అందరికి వచ్చినట్టు అనిపిస్తుంది. మేము వాడుతున్నాం. ప్రసన్న నాదే హైలైట్. మీరు పాడండి ఒకసారి. మేము పాడతాం. హల్లెలూయా. 46 వచనం నుంచి నేను చదువుతున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును, నేను నిన్ను చంపి
నీ తల తెగవేతును. ఇశ్రాయేలులలో దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిస్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకును భూమృగములకును ఇత్తును. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందురు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పెను. ఆ ఫిలిస్తీయుడు లేచి దావీదును కలియుటకై అతనిని ఎదురుపోగా దావీదు వానిని ఎదుర్కొనుటకు సైన్యము తట్టు త్వరగా పరిగెత్తిపోయి తన సంచిలో చెయ్యి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి వడిసెలతో విసిరి ఆ ఫిలిస్తీయుని నుదుట కొట్టెను. ఆ రాయి వాని నుదురు చొచ్చినందున వాడు నేలను బోర్ల పడెను. దావీదు ఫిలిస్తీయుని కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే వడిసెలతోనూ రాతితోనూ ఆ ఫిలిస్తీయుని కొట్టి చంపెను. వాడు బోర్ల పడగా దావీదు పరిగెత్తిపోయి ఫిలిస్తీయుని మీద నిలుచుండి వాని కత్తి వరదూసి దానితో వాని చంపి వాని తలను తెగవేసెను. ఫిలిస్తీయులు తమ శూరుడు చచ్చుట చూచి పారిపోయిరి. ఆమేన్, హల్లెలూయా. ఈ చదువున్న దేవుని మాటలు మనందరికి సుపరిచితం. దేవుని బిడ్డలారా, ఈ గొలియాతును దావీదు చంపడంలో విశ్వాసంతో ముందుకెళ్తున్నాడు. ఆయన నెగిటివ్ గా ఎక్కడ ఆలోచించట్లేదు. తన అన్నదమ్ములందరూ కూడా నెగిటివ్ గా ఆలోచించారు. ఇశ్రాయేల్ అందరూ కూడా ఆ ఫిలిస్తీయుని ముందుకెళ్ళడానికి జంకారు, భయపడ్డారు. కానీ దావీదు మాత్రం భయపడకుండా విశ్వాసంతో ముందుకెళ్ళాడు. కారణం ఏంటంటే మనం విశ్వాసంతో ఉంటే మనం భయపడకుండా ఉంటాము. రెండు ఉంటాయి. నీలో భయం ఉందంటే విశ్వాసం ఉండదు. విశ్వాసం ఉంటే మరి ఏమి చూసుకోండి ఒకసారి. ఇశ్రాయేల్ ముందు దావీదు ముందు ఉన్నటువంటి సమస్య గొలియాతు. ఆ గొలియాతు అనే సమస్యను విశ్వాసము ద్వారా జయించడానికి దావీదు ముందుకు అడుగులు వేస్తున్నాడు. అప్పుడు దేవుని బిడ్డలారా, దావీదు అడుగులు గొలియాతు దగ్గరికి వేస్తున్నటువంటి తరుణంలో శరీర సంబంధంగా ఆలోచిస్తే ఆయన ఎంతటి వాడు కూడా కాదు. దేవుని బిడ్డలారా, ఆ గొలియాతును ఓడించడానికి ఆయనకి ఏది కూడా లేదు. ఆయన చేతులు ఏమున్నాయి? ఒడిసెల ఏటిలో నుండి తీసుకొచ్చినటువంటి ఎన్ని రాళ్ళంటవి? అందరూ చెప్పండి. పైకెత్తండి. 5 రాళ్ళు తీసుకొచ్చుకున్నాడు, సంచిలో వేసుకున్నాడు. ఒడిసెల చేతిలో ఉంది. ఒడిసెల పంపులేంట్ల ఆయనకి. ఒడిసెల చేతిలో ఉంది. గూగుల్ అడిగి ఎంత ఇస్తుంది? ఒడిసెల చేతిలో ఉంది. దాన్ని తిప్పుతారు కదా, మనందరం చూసి ఊళ్ళో నుంచి వచ్చాం. పిలుపని నింపుతున్నాడు, ఇట్లా దింపుతున్నాడు. ఆ ఒడిసెల తింపి సరిగ్గా గొలియాతుకి ఎక్కడైతే ఖాళీ ఉందో, నుదుటి మట్టు మాత్రమే ఖాళీ ఉంటుందంట, ఆ నుదుట తగిలేటట్టుగా సూటిగా విసిరాడు ఆ రాయిని ఒడిసెల. వెంటనే ఆ గొలియాతు నుదుటి మీద తాకగానే గొలియాతు ఏమైపోయాడు? బుర్రలు పడాలా? ఫోర్స్ ఎక్కడి నుంచి వచ్చింది? అసలు ఫోర్స్ ఎక్కడి నుంచి వచ్చింది? దావీదు ముందు నుంచి కొట్టాడా, వెనుక నుంచి కొట్టాడా? మరి వెనుక పడాలి కదా ఆయన. యుద్ధము కొట్టినవాడు దావీదే, కానీ పడగొట్టిన వాడు ఎవరు? యుద్ధము యెహోవాదే. చెప్పండి కూడా దేవుని నామమున మహిమ. ఈ రోజున మన దైనందిన జీవితంలో మనకు ఎదురుగా ఉన్నటువంటి సమస్యలు, సవాళ్ళు, మన బ్రతుకులో మనకు ఎదురవుతున్నటువంటి కన్నీళ్లు, వాటన్నింటినీ కూడా జయించాలి అంటే విశ్వాసంతో ముందుకెళ్ళాలి. దావీదులాగా నువ్వు ముందుకు కదులుతూ ఉంటే వెనక తన పని తాను చేసుకుంటాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. అప్పులనే సమస్యలు ఉన్నాయి నీకు. గొలియాతు అనే అప్పులు నీ ముందు ఉండొచ్చు, గొలియాతు అనే సమస్యల ముందుకి రావచ్చు, కానీ మన పక్షంగా యుద్ధం చేసేవాడు జయము గల దేవుడైన యెహోవా. నజరేయుడైన యేసు క్రీస్తు నీ పక్షంగా యుద్ధం చేస్తున్నాడు. ఎంతకాలం ఈ సమస్యలు, ఎంతకాలం ఈ అప్పులు? 10 సంవత్సరాలు అవుతుంది, 15 సంవత్సరాలు అవుతుంది, 20 సంవత్సరాలు అవుతుంది, ఇంకా అప్పుల బాధలోనే ఉన్నానని బాధపడుతున్నావేమో.
నెగిటివ్గా నీవు ఆలోచించకుండా, సాతానుడి వైపు చూడకుండా దేవుని వైపు చూస్తే దేవుడు నీకు విజయం ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నీకు ఎదురవుతున్నటువంటి ఎటువంటి సమస్య అయినా సరే అది విశ్వాసంతో దేవుని సన్నిధిలో నువ్వు కనిపెట్టినట్లయితే దేవుడు నీకు ఇస్తాడు. ఆమేన్. నీ అప్పులన్నీ తొలగించబడతాయి. దిస్ ఇస్ నాట్ ప్రాస్పరిటీ గాస్పెల్. నీ జీవితాన్ని మార్చుకున్న తర్వాత, నీ బ్రతుకును బాగు చేసుకున్న తర్వాత, నువ్వు ఆయనకు ఇష్టమైన వ్యక్తి అయితే ఆటోమేటిక్గా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆశీర్వాదాల కోసం దేవుని దగ్గర రమ్మని చెప్పట్లేదు నేను. బ్రతుకుని మొట్టమొదట మన బ్రతుకును మార్చుకోవాలి. మన జీవితం ఆయనకి ఇష్టమైన రీతిలో మార్చుకున్న తర్వాత ఆయన మన జీవితంలో ఏం చేయాలో అది చేస్తాడు. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. మనం డబ్బు వెనకాల వెళ్ళాల్సిన అవసరం లేదు. అదే మన వెనకాల బిగిటికి రావాల. ఇస్సాకు విత్తనం వేసి, కరువులో విత్తనం వేసి 100 అంతలు ఫలం పొందెను. ఎంతనంట? అంచెలంచెలుగా ఫలం పొందాడు ఆయన. అంచెలంచెలుగా అభివృద్ధి పొందాడు. మనకు ఒకటేసారి రావాలి బిగ్ టికెట్, మన ఆలోచనలో. కరువులో ఇస్సాకు విత్తనం వేశాడు. అసలు కరువులో ఏమైనా విత్తనాలు ఎత్తరా? వర్షం పడితేనే కదా, వర్ష సూచనలు ఉంటేనే కదా విత్తనాలు నాటడానికి ఇష్టపడతారు ఏ వ్యవసాయదారుడైనా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు నా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నీకు అన్ని ప్రతికూల పరిస్థితులు కనబడుతున్నావేమో, ప్రతికూల పరిస్థితులు కనబడుతున్నాయేమో. డ్యూటీకి వెళ్తే ఫోర్మెన్ కోప్పడతాడు, రూమ్లోకి వస్తే ప్రార్థన చేసుకోవడానికి ఉండదు, కిచెన్లోకి వెళ్దామంటే చెప్పండి రామన్న స్టవ్లు దొరకవు. అన్ని ప్రతికూల పరిస్థితులే. కానీ ఏ విషయంలో మనం రాజీ పడకుండా ముందుకెళ్తూనే ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుడు తన పని తాను చేసుకుంటూ ఉంటాడు, ఆశీర్వదిస్తాడు. నీ పిల్లలు దీవించబడతారు నువ్వు యథార్థంగా ఉంటే. నువ్వు దేవుని కొరకు జీవించగలిగితే నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. దేవుని బిడ్డలారా, దావీదు దేవుని పక్షంగా నిలబడ్డాడు. చిన్నవాడు, అన్నదమ్ములందరిలో చిన్నవాడు. అసలు చిన్నవాడికి ఎటువంటి పరిస్థితి ఉంటుంది ఇంట్లో? గారామంగా పెరుగుతాడు. ఇంకా కానీ దావీదు డిఫరెంట్. అన్నదమ్ములందరికీ మంచి మంచి పొజిషన్లు ఇచ్చాడు తండ్రి. ఈయన ఒంటరిగా గోలను కాయడానికి, గొర్రెలు మేపడానికి అడిగి పంపించాడు. నేను అనుకుంటే చిన్న చూపు చూశారేమో, కానీ దేవుడు పెద్ద చూపు చూశాడు. ఆమేన్, హల్లెలూయా. మనుషుల దృష్టిలో చిన్నవాడే, కానీ దేవుని దృష్టిలో గొప్పవాడు. తర్వాత నా హృదయానుసారి, నా హృదయానికి ఇష్టమైన వ్యక్తి అని దేవుడే సాక్ష్యం ఇచ్చేటట్టుగా దావీదు జీవించగలిగాడు. ఈ రోజున ఆయన సంఘకు వచ్చినటువంటి మీతో ప్రభు మాట్లాడుతున్నాడు ఏంటంటే, మీ హృదయంలో ఆయన ఎరిగి ఉన్నాడు. మీ పరిస్థితి ఆయనకి తెలుసు. నీ హృదయంలో ఎటువంటి కన్నీళ్లతో ఇక్కడికి వచ్చావో, ఎటువంటి సమస్యలతో ఇక్కడికి వచ్చావో ఆయనకు తెలుసు. నువ్వు ఆలోచించాల్సింది నీ సమస్యల గురించి కాదు, భవిష్యత్తులో ఆ సమస్యల నుంచి నిన్ను విడిపించగలిగిన వాడని ఆయన వైపు చూస్తూ నువ్వు ముందుకెళ్ళాలి. ఒడిసెల నీ చేతిలో ఉంది, రాయి నీ చేతిలో ఉంది, ఆ సమస్యకు పరిష్కారం నీ చేతిలో ఉంది. నువ్వు ముందుకెళ్తే ప్రభు విజయం ఇస్తాడు నీ జీవితంలో. నిన్ను అనేకులకు దీవెనకరంగా మారుస్తాడు, అనేకులకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. అప్పుడు దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మీరు ఆలోచించండి. మీకున్న సమస్యను బట్టి మీరు బాధపడకండి, మీకున్న సమస్యను బట్టి మీరు దుఃఖపడకండి, మీకున్నటువంటి అప్పులను బట్టి మీరు నిరుత్సాహపడకండి. ప్రభు మనకున్నాడు. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ఎవరు కూడా నేనేం చేయలేరు. దేవుని బిడ్డలారా, చాలాసార్లు కొన్ని పరిస్థితులు మనకి ఎట్లా ఉంటాయంటే ఇంకా సింహాల బోన్లోనట్టే ఉంటుంది కదా. నా మటుకు నేను చెప్తా, అప్పుడప్పుడు నేను టెక్నికల్ అడ్వైజర్గా సైట్లోకి వెళ్తూ ఉంటాను. నడుస్తున్న బిల్డింగ్ సైట్లోకి వెళ్తున్నప్పుడు ఎట్లుంటుంది నా పరిస్థితి? నేను ఒక్కనే ఉంటాను, నా చుట్టూ 15 మంది ఉంటారు. వాళ్ళందరికీ నేను ఆన్సర్ ఇవ్వాలి. మా ప్రోడక్ట్ పక్షంగా ఏదైనా డిఫెక్ట్ అయితే కనుక నన్ను బోన్లో నిలబెట్టినట్టుంటుంది. అంత నేను నా కంపెనీ పక్షంగా నిలబడతాను. అక్కడ నేను ఏదైతే ఆన్సర్ ఇవ్వాలో అది సరిగ్గా ఇస్తేనే నా కంపెనీ గెలుస్తుంది, లేదంటే
మన పరిస్థితులు కూడా చాలాసార్లు ఉద్యోగాల్లో అటువంటి పరిస్థితులు ఉన్నాయి, మన కుటుంబంలో కూడా అటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. ఇంటికి వెళ్తే అప్పులో ఇంటికి వచ్చారంటే ఎట్లుంటుంది పరిస్థితి? సంతోషంగా ఉండగలుగుతామా? ఎటువంటి పరిస్థితులు మీరు కొనసాగుతున్నారో ప్రభువు చెప్తున్నాడు, నువ్వు ధైర్యంగా ఉండమని. ఇశ్రాయేలు అందరూ కూడా నిరుత్సాహంతో ఉన్నారు, ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకుని బతుకుతూ ఉన్నారు. కానీ చిన్నవాడైనటువంటి దావీదుని దేవుడు లేపి ముందుకు నడిపించాడు. ఇశ్రాయేలు అందరి పక్షంగా దావీదు ముందుకెళ్ళాడు. ఈ రోజున నీ కుటుంబం పక్షంగా, నీ సమాజం పక్షంగా ప్రభువు నిన్ను పిలుచుకున్నాడు ఆయన పని కొరకు. ఈ రక్షణ అనేది దేవుడు మనకు అనుగ్రహించిన మహాసంకల్పం. రక్షణ అనేది దేవుడిచ్చినటువంటి మహాసంకల్పం. దేవుని వాక్యంలో మనం చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6, 7, 8 వచనాలు ఉంటారా? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎలా ఏర్పరచుకున్నాడంటే మనల్ని ఈ జగత్తుకు పునాది వేయబడక మునిపే నిన్ను చూశాడు ఆయన. రాంబాబు అని పేరు పెట్టక ముందే, నువ్వు తల్లి గర్భంలో ఉండక ముందే ప్రభు నిన్ను పిలిచాడు. మనం అనుకుంటాం ఏదో అంత యాదృచ్ఛికంగా జరిగింది అని. లేదు. ఈ జగత్తుకు పునాది వేయబడక మునిపే ఆయన బిడ్డగా ఉండడానికి ప్రభు నిన్ను పిలిచాడు, ఆయన ఏర్పరుచుకున్నాడు. ఆ మహా సంకల్పంలో నీవు నేను ఉన్నాను నేను బిడ్డలరా. అందుకోసం ధైర్యంగా ఉండాలి. నీ జీవము ఆయన చేతిలో దాచబడింది. ఎక్కడ దాచబడింది? ఆయన చేతిలో ఉంది. అందుకోసం అర్థం కాదు మన పాట. నా జీవం నీ కృపలో దాచితివే, నా జీవిత కాలమంతా ప్రభువా నీవే నా ఆశ్రయం, నా ఆశ్రయం. నా జీవం నీ కృపలో దాచితివే, పాపపు ఊబిలో పడి కృంగిన నాకు నిత్య జీవమిచ్చితివే. పాపపు ఊబిలో పడి కృంగిన నాకు నిత్య జీవమిచ్చితివే. ఎత్తండి, అటు ఇటు ఊపండి. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది నిద్రొస్తుంది, అందుకోసమనే పాడుతున్నాను. నీ కథ అంతా మార్చబడాలంటే నీ జీవితం ఆయనకు అప్పగించబడాలి. ఆమేన్, హల్లెలూయా. స్థిరపరచువాడు ఆయన, బలపరచువాడు ఆయన. ఈరోజు మన క్రైస్తవ సమాజంలో మారు మోగుతున్న పాట కదా. ఎందుకు కథ అంటే నాకేమనిపించలేదు. చాలా మంది దాని గురించి విమర్శిస్తున్నారు. అంటే మన తెలుగు భాషలో అది కథగా అలా ఉండిపోయింది, కానీ ఇంగ్లీష్లోకి వచ్చేసరికి స్టోరీని రకరకాలుగా మాట్లాడుతుంటారు. అసలు మన జీవితం అంతా కూడా ఒక కథ కదా. మన స్టోరీని మార్చగలిగిన వాడు ఆయన. నువ్వెన్నో స్టోరీలు విన్నావు నీ జీవితంలో. స్టోరీ అంటే ఆ సినిమా స్టోరీ కాదు, దానికి అంకితం చేశామా, అది కాదు. మన జీవితంలో ఎన్నో కథలు విన్నాం, కానీ మన కథను ఆయన మార్చగలిగిన వాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. నీ స్థితిగతులను మార్చగలిగిన వాడు ఆయన, నీ పరిస్థితిని మార్చగలిగిన వాడు ఆయన. దావీదు గొర్రెల కాపరిగా ఒంటరిగా అరణ్యంలో ఉండి దేవునితో కొనసాగాడు, దేవుని స్తుతించాడు, సితారా పట్టుకొని దేవుణ్ణి స్తుతించాడు. ఆమేన్, హల్లెలూయా. మంచి ప్యాడున్నా మనం వాడట్లేదు. నేను అనుకుంటాను దావీదే తయారు చేసుకున్నాడేమో సితారా. సాధారణంగా మనం ఆ ఊర్లలో నుంచి వచ్చాం కాబట్టి ఊర్లలో ఈ గేదెలను మేపేవారు కానీ గొర్రెలను మేపేవారు కానీ సాధారణంగా ఫ్లూట్ వాయిస్తారు కదా. ఫ్లూట్ వాయిస్తారు, రకరకాల వాయిద్యాలు వాయిస్తారు.
నేను కూడా అలా నేర్చుకున్నాను ఫ్లూట్, కొంచెం మొత్తం నాకు పూర్తిగా అప్పుడు పర్సనల్గా ఉన్నప్పుడు పాడుకుంటా. దావీదు కూడా అలాగే తాను తయారు చేసుకున్నాడేమో దేవుణ్ణి స్తుతించడానికి. ఎంత సామాన్యమైన వ్యక్తి అసలు దావీదు. గొర్రెల కాపరిగా అరణ్యంలో ఒంటరిగా తనకు వచ్చినటువంటి పరిస్థితిని అంతటిని బట్టి, తన స్థితిగతులను బట్టి పాడుకున్నాడు. మనం కూడా పాడుకుంటాం కానీ నేను కూడా పాడతా అప్పుడప్పుడు. యెహోవా యెహోవా నా మంచి కాపరి, యెహోవా నా మంచి కాపరి, నేనాయన గొర్రెను, నేనాయన గొర్రెను, నాకు లేని కలుగదు, నేనాయన గొర్రెను, మంచి కాపరి నా కాపరి, గొప్ప కాపరి నా కాపరి, మంచి కాపరి నా కాపరి, గొప్ప కాపరి నా కాపరి, ఆయన నన్ను శాంతికరమైన జలముల చెంత నన్ను నడిపించును, నా కలితీరనే నా దాము తీర్చెనే, నా కలితీరనే నా దాము తీర్చెనే, నాకు లేని కలుగదు, నేనాయన గొర్రెను, నాకు లేని కలుగదు, నేనాయన గొర్రెను. హల్లెలూయా. అందరూ పాడట్లేదంటే నేర్చుకోవట్లేదు పాటలు. పరలోకానికి వెళ్ళేవారు పాటలు నేర్చుకుంటారు. అందరూ చెప్పండి, పరలోకానికి వెళ్ళేవారు పాటలు నేర్చుకుంటారు. పాట మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది వీళ్ళరా. పాట అనేది మన జీవితంలో ప్రాముఖ్యమైనది. కన్నీళ్ళ మధ్యలో పాట పాడుతూ ఉంటాం, సంతోషం వచ్చినా పాట పాడుతూ ఉంటాం. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్న పాట అనేది మానవ జీవితానికి సహజమైన దేవుని బిడ్డలారా. పాటల ద్వారా దేవుని నామాన్ని ఘనపరిచే ఈ దావీదు ఆశీర్వదించబడడానికి గల కారణమయ్యాడు. ఆరాధించేవారు ఆశీర్వదించబడతారు. ఆరాధించే దావీదు గొర్రెల దొడ్డిలో నుండి సింహాసనం మీదకి వెళ్ళాడు. పీజీ చేసినా డిగ్రీ చేసిన ఆయన ఏం చేశాడు? ఆయన సింహాసనం మీదకి డైరెక్ట్. హల్లెలూయా. డైరెక్ట్ ప్రమోషన్ వచ్చింది ఆయనకి గొర్రెల దొడ్డిలో నుండి. కారణం ఏంటంటే విశ్వాసంతో నింపబడ్డాడు. విశ్వాసంతో మనం నింపబడితే, విశ్వాసం మన జీవితంలో కలిగితే మనము విజయాన్ని సాధిస్తాము. భయపడేవారు విశ్వాసంతో ఉండలేరు, విశ్వాసంతో ఉన్నవారు భయపడలేరు. భయం వర్సెస్ విశ్వాసం, ఫియర్ వర్సెస్ ఫెయిత్, ఫియర్ వర్సెస్ ఫెయిత్. అందరికి ఫేస్బుక్ లో తెలుసు, ఫేస్బుక్ మాత్రం తెలియదు. ఫేస్బుక్ మాత్రం రోజు ఓపెన్ చేస్తారు, ఫేత్ బుక్ మాత్రం ఇదే ఫేత్ బుక్. విశ్వాస గ్రంథం, పరిశుద్ధ గ్రంథం ప్రతిరోజు ఓపెన్ చేసామనుకో విశ్వాసం పెరుగుతుంది. అప్పుడప్పుడు ఓపెన్ చేస్తే అప్పుడప్పులాగానే ఉంటుంది జీవితం, అప్పుడప్పులాగానే ఉంటుంది జీవితం. మొబైల్ని ఓపెన్ చేస్తున్నాం కానీ బైబిల్ని ఓపెన్ చేస్తున్నామా? నా ప్రియుడు ఇందాక అన్న సాక్ష్యం ఇచ్చాడు, సంవత్సరంలో బైబిల్ని మీరు కూడా అందరూ తీర్మానం తీసుకుందాం. బైబిల్ని చదివితే ఆశీర్వదించబడతాం. ఆమేన్, హల్లెలూయా. బైబిల్ని చదివితే దేవునితో కనెక్ట్ అవుతాం. మన మొబైల్లో ఛార్జింగ్ దీపంగానే ఏం చేద్దాం? సామ్సంగ్ పిన్, సి పిన్ కనెక్షన్ చేద్దాం. ఒకవేళ చేయకపోతే ఏమవుతుంది? బ్యాటరీ డెడ్ అవుతుంది. మరి బ్యాటరీ డెడ్ అయిందా? మంచిగా ఉందా?
రోజు ప్రార్థన చేస్తున్నావా? రోజు వాక్యం చదువుతున్నావా? క్వైటం చెప్తున్నావా? నాకు క్వైటం చెప్పన్నాను అనేవాళ్ళు నేను వీళ్ళేది ఇంతవరకు నీ గుంపులో నుంచి. నేనే బలవంతంగా చెప్తున్నాను మీకు. టీపీఎస్ ఎట్లా చేయాలని నన్ను అడిగేవాళ్ళు లేదు, నేనే చెప్పాల్సి వస్తుంది మీకు. నేర్చుకోవాలి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి, దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుని వాక్యాన్ని బోధించడానికి మనం తరబేదు కావాలి. బోధకులుగా ఉండాల్సిన మీరు ఇంకా వినేవారే ఉంటారా జీవితకాలం అంతా? సువార్తను ప్రకటించాల్సినటువంటి మనం, దేవుని సత్యవాక్యాన్ని సరిగా విభజించి లోకానికి జ్యోతులుగా ఉండాల్సినటువంటి మనం చచ్చేదాకా నేర్చుకుంటూ ఉందామా? మనం కూడా బోధించాలి. ఆమేన్. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తారా? హల్లెలూయా, హల్లెలూయా. దావీదు ప్రతిరోజు దేవుణ్ణి స్తుతించాడు, దేవుణ్ణి ఆరాధించాడు, దేవుని నామాన్ని ఘనపరిచాడు కాబట్టి ఆయనలో విశ్వాసం పెరిగింది. ఆయన దేశ ప్రజల ముందున్నటువంటి గొప్ప సవాలు గొలియాతు. ఎవరైనా గొలియాతు ఎంత గొప్పవాడంటే చదువుతారన్నమాట. ఎటువంటి వాడు ఆయన? పదిహేడు అధ్యాయం 4వ వచనం నుండి చదువుతారా? గాతువాడైన గొలియాతు అను సూర్యుడొకడు ఫిలిష్తీయుల దండులో నుండి బయలుదేరుచుండే. అతడు 6 ముళ్ళ జానెడు ఎత్తు మనిషి. అతని తల మీద రాగి శిరస్నానం ఉండేది. అతడు యుద్ధ కవచం ధరించి ఉండేను. ఆ కవచము 5,000 తులముల రాగి ఎత్తుగలదు. మరియు అతని కాళ్లకు రాగి కవచము, అతని భుజముల మధ్యను రాగి బల్లెం ఒకటి ఉండేది. అతని ఈటె కర్రె నేత గాని దోనె అంత పెద్దది. మరియు అతని ఈటె కొన 600 తులముల ఇనుమును ఎత్తుగలదు. ఒకడు డాలును మోయిచు అతని ముందర పోవుచుండెను. అతడు నిలిచి ఇశ్రాయేలుల దండువారిని పిలిచి, యుద్ధ పంక్తులుగా తీర్చుటకై మీరెందుకు బయలుదేరి వచ్చితిరి? నేను ఫిలిష్తీయుడను కానా? మీరు సౌలు దాసులు కారా? మీ పక్షంగా ఒకరిని ఏర్పరచుకొని అతని నా యుద్ధకు పంపుడు. అతడు నాతో పోరాడు. గొలియాతు గురించి రాయబడిన ఆ విషయాలన్నీ చదివితే మనకు అర్థం కావాలి. కానీ ఆయన ధరించినటువంటి ఆ ఆయుధాలే భయంకరంగా ఉన్నాయి. ఆయన ధరించిన ఆయుధాలు భయంకరంగా ఉన్నాయి. ఆయన ముందుకు ఎవరు కూడా వెళ్ళడానికి సాహసించట్లేదు. కొన్నిసార్లు పరిస్థితులు కూడా మనకు ఎటువంటి రకంగా ఉంటాయి, మనం జయించలేని స్థితిలో ఉంటాయి. కానీ దేవుడు మన పక్షంగా యుద్ధం చేస్తాడు కాబట్టి వాటన్నిటి నుంచి ప్రభు మనల్ని విడిపిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఆ గొలియాతును చూసి అందరు గొలియాతు గురించి చెప్పుకుంటూ ఉంటే దావీదు తనేం చేశాడో చెప్పాడు. నేను గొర్రెలు మేపుకుంటూ ఉంటే ఒక ఎలుగుబంటి వచ్చింది. ఆ ఎలుగుబంటి నేను ఏం చేశానని చెప్పాడు ఆయన? చీల్చేశాను చెప్పాడు. ఆమేన్. హల్లెలూయా. అది కనిపిస్తే దాని దగ్గరికి వెళ్ళలేం మనం. కానీ దావీదు ఎలుగుబంటిని ఏం చేశాడు? ఆయనకున్నటువంటి ఖండబలం కాదది, దేవుని అభిషేకంతో ఉన్నాడు. ఆయన అభిషిక్తుడిగా ఉన్నాడు, దేవుని ఆత్మచేత నింపబడినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. దేవునితో సత్సంబంధాన్ని కలిగి ప్రతిరోజు దేవునితో సహవాసంలో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయన గొర్రెల మందను కాచుకోవడానికి, ఆయన గొర్రెల మందను రక్షించుకోవడానికి దేవుడు ఆయనకు సామర్థ్యాన్ని ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. ఇంకోసారి ఏమొచ్చిందంట? మనం వెళ్తాం, వచ్చేసి సింహం వస్తే ఆ సింహం గర్జన విన్నారు ఎప్పుడన్నా మీరు? ఆ గర్జన సౌండ్ వినబడి మన కాళ్ళు ముందుకెళ్ళలేవు. దాని ముందుకెళ్ళడం కాదు, దాని గర్జన సౌండ్ విని మన కాళ్ళు ముందుకెళ్ళలేవు, మన కాళ్ళే మనకు సహకరించవు. అటువంటి పరిస్థితిలో దావీదు దేవుని అభిషేకంతో సింహాన్ని కూడా చీల్చేశాడు. సింహపు నోట్లో నుండి తన గొర్రె పిల్లని విడిచిపెట్టుకొని వచ్చాడు. చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపరచు. ఆమేన్. హల్లెలూయా. నా ప్రియమైన బిడ్డలారా, ఈ రోజున విశ్వాసంతో మనం ఉండగలిగితే దావీదు లాగా మన జీవితంలో గొప్ప కార్యాలు మనం చూడగలుగుతాం. ఈ రెండు విషయాలే ఆయన ముందు ఆయన్ని బలపరిచాయి. సింహాన్నే నేను చీల్చేశాను, వీడెంత గొలియాతు అంటూ ముందుకెళ్ళాడు. బిడ్డ, ఈ రోజున నీ ముందున్నటువంటి సవాళ్ళు ఏంటి? అసలు అప్పులేనా నీ సమస్యలు? రోగమా నీ సమస్యలు? సమాజంలో తలెత్తుకుని బతకలేకపోతున్నావా నీకున్నటువంటి సమస్యలను బట్టి? వాటన్నిటినీ ప్రభు మార్చగలిగిన వాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. కథ మొత్తం మార్చగల పాట పాడాలి మళ్ళీ. ఆమేన్. హల్లెలూయా. దేవుని వాక్యపు వెలుగులో మన జీవితాన్ని వెలిగించుకుందాం. దేవుని బిడ్డ, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వల్ల మనల్ని ఆవరించి ఉంది.
దావీదు చేసినటువంటి ఈ సాహస కార్యాలని మనం వింటూ ఉంటే మనలో విశ్వాసం పెరగాలి. ఆమేన్, హల్లెలూయా. ఆ అడుగు చాడల్లో, దావీదు అడుగు చాడల్లో మనము నడిచి మన జీవితంలో మనకు ఎదురవుతున్నటువంటి పరిస్థితులు, మనకు ఎదురవుతున్నటువంటి సమస్యలు మనం జయించాలి. దేవుని బిడ్డ, అనుక్షణము పరీక్షలు మన జీవితంలో ఎదురవుతున్నాయి. ఆ పరీక్షల్లో విజయం చేకూర్చబడాలంటే మనం విశ్వాసంతో నింపబడాలి. దేవుని బిడ్డ, విశ్వాసం ఎలా కలుగుతుందంటే దేవుని వాక్యాన్ని వినడం ద్వారా. ఆమేన్, హల్లెలూయా. ముసలమ్మ ముచ్చట్ల ద్వారా విశ్వాసం పెరగదు. పనికి మాలిన జోకులు వినడం ద్వారా విశ్వాసం పెరగదు. కానీ దేవుని వాక్యాన్ని విని ధ్యానించడం ద్వారా విశ్వాసం పెరుగుతుంది అని బిడ్డ. విశ్వాసం అంటే నేను చెప్పాను కదా పోయినసారి, విశ్వాసం అంటే ఏంటి? అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువు. కనిపించని అదృశ్యుడైన దేవుడు ఉన్నాడని విశ్వసించడమే విశ్వాసం. కనిపించని అదృశ్యుడైన దేవుని యొక్క నిత్య శక్తి పనిచేస్తుందని విశ్వసించడమే విశ్వాసము. ఆమేన్, హల్లెలూయా. అసలు ఈ భూమి, ఆకాశము, సముద్రము ఇవన్నిటిని కలుగజేసినటువంటి దేవుడు తన మహత్తు గల మాట చేత సమస్త సృష్టిని నిర్వహిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు ఆయన? పొద్దున్నే సూర్యుడు వస్తున్నాడు. ఎట్లా వస్తున్నాడు? దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. కాబట్టి దేవుని మాట ప్రకారంగా సమస్త సృష్టి నిర్వహించబడుతుంది. దేవుడు నిర్వహిస్తున్నాడు. ఆ నిత్య శక్తి నీకు అర్థం కావాలి. ఆమేన్. సైన్స్ నమ్మే మన ఆలోచనలు ఏదో యాదృచ్ఛికంగా జరుగుతుందని అనుకుంటున్నాం, కానీ దేవుని యొక్క నిత్య శక్తి ద్వారా అంతా నడిపించబడుతుంది. అందుకోసం నేను ఒక పాట పాడుకున్నాను. సర్వభూమికే మహారాజాలో సమస్తము నీవే జరిగించున్నావు అని పాడుకున్నాను. దాని వల్ల సర్వ సృష్టి, ఆకాశము, సమస్తము నీవే చేశావు. సమస్తము నీ వలనే జరుగుచున్నదయ్యా. సమస్తము నీ వలనే జరుగుచున్నదయ్యా. సర్వభూమికే మహారాజా, సర్వభూమికే మహారాజా, ఆది సర్వోన్నతుడా, అనంత జ్ఞానివయ్యా. ఆది సర్వోన్నతుడా, అనంత జ్ఞానివయ్యా. రాజుల రాజా, యేసు రాజా, నీకే స్తోత్రము, నీకే వందనము. రాజుల రాజా, యేసు రాజా, నీకే స్తోత్రము, నీకే వందనము. హల్లెలూయా. రెండు చేతులు పైకి ఎత్తుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమస్త సృష్టిని ప్రతిరోజు కూడా మనం గమనించాలి. దేవుని బిడ్డలారా, దావీదు కీర్తనలు మనం గమనిస్తే ఇండియాలో మాకుండే సంఘ ఆరాధనలో మొదటి పాటలు ఆరాధన అయిపోయిన తర్వాత కీర్తనలు బాగానే ధ్యానిస్తాం. మా సంఘాలలో ఉండే పద్ధతి కీర్తన చదివిన కీర్తనను వివరిస్తామన్నమాట. అలా నాకు చాలా అనుభవం ఉంది కీర్తనలు వర్ణించడంలో. నేను సంఘాన్ని చాలా సంవత్సరాలు నడిపించాను కాబట్టి అక్కడ జరుగుతున్నటువంటి ఆరాధనలో ఆ కీర్తనలు వర్ణిస్తున్నప్పుడు, ధ్యానిస్తున్నప్పుడు అనేక అనుభవాలను కూడా నేను నడిపించబడ్డాను. దావీదు ప్రతిరోజు దేవుని యొక్క సృష్టిని గురించి ఆలోచించేవాడంట. దేవుని యొక్క సృష్టిని చూస్తూ అనేక కీర్తనలు రాశాడు. కీర్తనలను మనం గమనిస్తే ఈ సృష్టి అంతా కూడా ఎలా నడుస్తుందో, ఎలా దేవుని నామాన్ని మహిమపరుస్తుందో దావీదు వర్ణిస్తూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, ఈ సృష్టిని చూడడం ద్వారా సృష్టికర్త యొక్క నిత్య శక్తి మనకు అర్థమవుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఆయన నిత్య శక్తి నీకు అర్థమైతే నీ జీవితంలో ఆయన ఖచ్చితంగా కల్పించుకొని నీ జీవితంలో నీకు ఎదురైనటువంటి సమస్యలన్నిటి నుంచి కూడా ఆయన విడిపిస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు విశ్వసించండి దేవుని బిడ్డలారా. నీకున్న పరిస్థితి మార్చబడాలంటే విశ్వాసంతో నీవు నింపబడాలి. యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి ఎవరు వచ్చినా కూడా, ఏ రోగంతో వచ్చినా, ఏ సమస్యతో వచ్చినా వారితో ఆయన చిట్టు చివరికి చెప్పిన మాట ఏంటంటే, నీ విశ్వాసమే నిన్ను బాగు చేసింది, నీ విశ్వాసమే నీకు విజయాన్ని ఇచ్చింది అని చెప్పడం మనం చూస్తూ ఉంటాం. దేవుని బిడ్డలారా, నీ విశ్వాసమే నిన్ను విజయంలోనికి నడిపిస్తుంది. నీ విశ్వాసమే నిన్ను అభివృద్ధిలోనికి నడిపిస్తుంది. నీ విశ్వాసమే నిన్ను బాగు చేస్తుంది. విశ్వాసమే మన విజయం. దేవుని బిడ్డలారా, ఈ లోకాన్ని జయించిన విజయము మన విశ్వాసమే. ఆమేన్, హల్లెలూయా. ఈ లోకంలో ఉన్నదంతా
శరీరాశ, నేత్రాశ, జీవబుడంబం. ఈ మూడింట్లో అన్ని పాపాలు ఉంటాయి. పాపాల లిస్ట్ అంతా తీసుకొస్తే ఆ మూడింట్లో కనబడుతుంది. ఆ మూడింటిని యేసుక్రీస్తు ప్రభుల వారు శోధనల్లో జయించాడు. ఆయన 40 దినములు రాత్రులు శోధించబడిన తర్వాత సాతాను ఆయన దగ్గరికి వచ్చి శోధించినప్పుడు ఆ 3 రకాల శోధనలు సాతానుడు శోధించాడు. రాళ్ళను రొట్టెలగినట్టుగా చేసుకోమన్నాడు. ఇంకోటి, ఈ లోక రాజ్యములన్నీ చూపించాడు, ఆ నేత్రాశ. రొట్టెలుగా మార్చమన్నది శరీరాశ. ఇంకోటి ఏంటి, దేవాలయ శిఖరం మీదకి నుంచి కిందికి నువ్వు దేవుని కుమారుడు అయితే నువ్వు దుముకు అంటాడు. ఆయన దేవుని కుమారుడే, దునుకొచ్చు కదా ఆ మాటలకి. మనమైతే ఉబ్బిపోయి ఇంకా మన గాలి తుస్సుమనేది. కానీ యేసయ్య ఆ 3 శోధనలు జయించాడు. ఈరోజు నీ దైనందిన జీవితంలో నీకు ఎదురవుతున్నటువంటి శోధనలు ఈ 3 ఉంటాయి. శరీరాశ. ఈ శరీరం చాలా చెడ్డది. ఇది మన్ను. ఏంటి చెప్పండి, గుండె మీద చేసుకోకసారి. ఇది మన్ను అని చెప్పు. నేను అయిపోయాను అనుకో, ఈరోజు నా ప్రాణం పోయింది అనుకో, ఏం చెప్తారు? మీరు అందరూ కలిసి పంపిస్తారు నన్ను. ఇంటికి వెళ్ళిన తర్వాత మన్నుకు. అలానే ఆలోచించాలి. ఈ జీవితం చాలా వ్యర్థం. ఇది మోసం చేస్తుంది. ఈ మన్ను మురిగిపోతుంది 2-3 రోజులలో. ఏమవుతుంది? ఇది దీన్ని చూసి మురిసిపోతున్నాను అద్దం ముందు. మురిగిపోయే శరీరాన్ని చూసుకొని మురిసిపోతున్నావు. ఇది చెప్పినట్టు వెంటనే నీ జీవితం పాడవుతుంది. చాలా మంది వెళ్ళిపోతున్నారు. మురిగిపోయే శరీరాన్ని చూసి మురిసిపోతే నీకేం రాదు. ఇది చాలా డేంజర్. ఈ శరీరం తినడం, త్రాగడం, సుఖించడం. అందరు చెప్పండి. కొత్త పెళ్లి కొడుగా నువ్వు చెప్పు. తినడం, తాగడం, సుఖించడం, ఇదే కోరుకుంటుంది ఈ శరీరం. ఈ శరీరాశ లోబడ్డాం అనుకో, దీని పక్కన మన చేతుల్లో ఉండాలి. ఈ బండి పక్కన మన చేతుల్లో ఉండాలి. దాని చేతిలోకి మనం వెళ్ళకూడదు. శరీరం యొక్క ఇచ్చలను, శరీరేచ్ఛను నెరవేర్చడానికి మనం ప్రయత్నం చేయకూడదు. ఆత్మ చేత శారీరక క్రియలను చంపినేడలా మనము జీవిస్తాం. ఆమేన్, హల్లెలూయా. ఆత్మ చేత శారీరక క్రియలను చంపినేడలా. నేను ఎప్పుడు ఒక విషయం చెప్తాను కదా, గయ్యాలితో పెద్ద ఇంటిని ఉండడు కంటే మిద్దె మీద ఒక మూలన. గయ్యాలంటే మన ఇంటి దగ్గర ఉండే వాళ్ళ గురించి కాదు ఆ మాట. ఆత్మ సంబంధంగా మనం ఆలోచన చేసుకోవాలి. గయ్యాలు ఏదో కాదు ఇదే. గయ్యాలు ఏదో కాదు ఇదే ఆ గయ్యాలి. ఈ శరీరం నేను లాగుతూనే ఉంటుంది. శరీర సుఖాల వైపు, శరీర ఆశల వైపు నేను లాగుతూనే ఉంటుంది. కారణం ఏంటంటే శరీరానికి ఆత్మకు మధ్య ఎప్పుడూ పోరాటమే. శరీరానికి ఆత్మకు మధ్య 5 నిమిషాలు ప్రార్థన చేసామనుకో, ఏమంటే మొక్కళ్ళు చాలా టైం అయిపోయింది. శరీరానికి ఆత్మకు మధ్యలో జరుగుతున్నటువంటి పోరాటమే ఆత్మీయ పోరాటం. ఆమేన్. శరీరాన్ని జయించాలి, ముందున్న సాతానుగానే జయించాలి. ఈ లోకాన్ని అసలు దేంట్లో చూసిన 3 కనబడతాయి కదా, భూలోకము, పాతాళము, పరలోకం. శరీరము, ప్రాణము, ఆత్మ. ఎక్కడ చూసిన 3 కనబడతాయి. శరీరాశ, నేత్రాశ, జీవబుడంబము. దేవుడు కూడా, తండ్రిని దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు, పరిశుద్ధాత్మ. ఇది ఈ కాంటెక్స్ట్ లో మన క్రైస్తవ సమాజం అంతా ఎలా తయారవుతుందంటే, రకరకాల బోధలు యూట్యూబ్ చాలిస్తే చాలు, యూట్యూబ్ ఆన్ చేస్తే చాలు, ఎంత భయంకరమైనటువంటి ప్రసంగాలు వింటున్నాం. ఎక్కడ మనము ఆ భిన్నమైన బోధలకు లోబడకూడదు. మన దేవుడు తండ్రి అయిన దేవుడుగా ఉన్నాడు, యేసుక్రీస్తుగా కుమారుడిగా వచ్చాడు, పరిశుద్ధాత్మ దేవుడిగా మనల్లో ఉన్నాడు. ఆ ముగ్గురి వ్యక్తిత్వము ఒకటే వ్యక్తిత్వం. త్రిత్వం ఏకత్వమే. అందరూ చెప్పండి. ట్రినిటీ, ట్రై యూనిటీ. అందులో ముగ్గురు వ్యక్తిత్వాలు కనబడుతున్నాయి. ఇప్పుడు నేను ఉన్నాను కదా, నా భార్య నన్ను ఏమని పిలుస్తుంది? బావ అని పిలుస్తుంది. మీరేమని పిలుస్తారు? అన్న అని పిలుస్తారు. నా పిల్లలు, నేను ఒక్కనే కదా. పిలిచే పరిస్థితులు వేరు. దేవుడు కూడా యెహోవా దేవుడుగా అనాది కాలంలో అందరినీ రక్షించడానికి తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. కాలం సంపూర్ణమైనప్పుడు యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించాడు. యేసుక్రీస్తు తన రక్షణ మహాసంకల్పాన్ని
ఆ రక్షణ కార్యాన్ని జరిగించి పరలోకానికి ఆరోహణమయ్యాడు. ఆయన ఆరోహణమయ్యే ముందే చెప్పాడు, నేను పరిశుద్ధాత్మని పంపుతున్నాను అని. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చాడు. దూరంగా ఉన్నాడు యెహోవా దేవుడు, యేసుక్రీస్తుగా మనుషుల మధ్యలోకి వచ్చాడు. ఈ రోజున మనలోనికి వచ్చాడు. ఆయన తాపత్రయం ఒకటే, మనల్ని పరలోకానికి చేర్చడానికి. రకరకాల బోధలు వచ్చినవి. యేసు ప్రభుని నమ్మాలా, యేసు ప్రభు నామాలని బాప్తిసం తీసుకో. ఈ మధ్య డానీ నేను మాట్లాడుకుంటే చాలా రకరకాల బోధలు కనబడుతున్నాయి. కొంతమంది వచ్చారు, యేసు నామంలోని బాప్తిసం తీసుకోవాలి. ఏంటి అన్ని విపరీతం బుద్ధి అంతా? భిన్నమైన బోధలు మనం నమ్మకూడదు. దేవుడు, మనం ఏ బోధ మీద కట్టబడ్డామో ఆ బోధలో నిలిచి ఉండాలి. అందుకోసమే వారం తప్పకుండా దేవుడి సన్నిధికి రావాలి. ఈ సంఘం అనే తోటలో నాటబడాలి. కొంతమంది ఆ సంఘాన్ని ఈ సంఘానికి వెళ్తుంటారు. నేను వెళ్ళొద్దని కాదు, ఎక్కడికి వెళ్ళినా వెళ్ళి నో ప్రాబ్లం. కానీ నేను ఉన్న తోటలో నాటబడాలి. నేను ఆ తోటలో ఉంటా ఈ తోటలో ఉంటే కుదరదు. నా పరలోకపు తండ్రి వ్యవసాయ కూడా నా పరలోకపు తండ్రి అందరూ చెప్పడం కూడా ఈ తోటలోని ద్రాక్షావల్లిలో, ఈ తోటలోని ద్రాక్షావల్లిలో నన్ను అడ్డుకట్టి స్థిరపరిచావా, నన్ను అడ్డుకట్టి స్థిరపరిచావా. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే. హల్లెలూయా. అప్పుడు రుచి చూపెడుతున్నాను అంతే, మీరు వాడుకోవాలి. తర్వాత ఒంటరిగా ఉన్నప్పుడు వాడుకోవాలి. పాటలతోనే మా ప్రయాణం. పాటల ద్వారానే విశ్వాసం పెరుగుతుంది మన లోపల. ఏ ముద్దు పప్పులాగా కూర్చుని ఉంటే ఏం ప్రయోజనం లేదు. తప్పకుండా నువ్వు పాడాలి, దేవుని నామాన్ని మహిమపరచాలి. పాటల ద్వారా మన విశ్వాసం పెరుగుతుంది. పాటలు దేవుని మాటలు ఉన్నాయి. దేవుని పాటలుగా మనం పాడుకుంటున్నాం. దేవుని ఈ సంఘం అనే తోటలో మనం నాటబడాలి. ఆమెను హల్లెలూయా. నాతో కూడా టచ్ లో ఉండాలి మీరు. కొంతమంది అమావాస్యకు పున్న పౌర్ణానికి మాత్రం వస్తారు. కొంతమంది క్రిస్మస్కి మాత్రం వస్తారు. సంఘం అనే తోటలో ఉంటే అందరూ తెలిసి ఉండాలి. ఆమెను హల్లెలూయా. ముఖ్యంగా కాపురితో కనెక్షన్ కలిగి ఉండాలి. ఎవరితో? నీకేం జరిగినా చెప్పాలి. నాకు ఎంత డ్యూటీ ఉన్నా కొద్దిగా లేట్ అన్నా రిప్లై ఇవ్వచ్చు, కానీ రిప్లై మాత్రం ఇవ్వకుండా ఉండలేదు. తప్పకుండా రిప్లై ఇస్తాను. మీరు ఇయ్యర్లే, మీరు బాగా బిజినెస్ మ్యాగ్నెట్లు. ప్రతిరోజు మీకు థామస్ అన్న లింక్ పంపిన, కనీసం థ్యాంక్స్ కూడా చెప్పరు. కనీసం ఆ లింక్ ఓపెన్ చేసి చూసే టైం మీకు లేదు. ఈయన పేరేంటి, మైక్రోసాఫ్ట్ అధినేత, ఆయన వెళ్ళేటప్పుడు అంట ఏమన్నా డబ్బులు పడిపోయాను తీసుకోండి ఆయన. ఇక్కడ టైం ముఖ్యం. మీకు కూడా అంతే ఉంది. ఇప్పుడు గూగుల్ మీట్ లో కూడా మీకు అన్ని తీసుకొచ్చి రెడీగా ఉంచినా కూడా మీరు వచ్చినట్లేదు. దేవుని వాక్యం నేర్చుకోవాలని ఎంత తాపత్రయపడుతున్నాను నేను. మీరు నేర్చుకోవాలి. మీరున్న స్థలంలో జరుగుతున్నటువంటి ప్రార్థన కోడికలో పాల్గొనడానికి ప్రయత్నించాలి. నేను ముగించడానికి ప్రయత్నం చేస్తున్నాను. దేవుని బిడ్డారా, ఈ రక్షణ మహా సంకల్పంలో మనందరము ఉన్నాము. ప్రభు రక్షించేవాడు, దావీదును రక్షించిన వాడు ఈ రోజు మనల్ని కూడా ఆ యుగ యుగాల నరకము నుంచి విడిపించాడు. ఆమెను హల్లెలూయా. భూతకాలంలో మనందరినీ కూడా పాపముల నుండి విడిపించాడు, అనగా నరకం నుండి విడిపించాడు. ప్రస్తుతం పాపము ద్వారా మనం పోరాటం చేస్తున్నాం. ఎవరితో పోరాటం చేస్తున్నాం? పాపం చేయమని సాతాను మన దగ్గరికి వచ్చి అనేక రకాలుగా మనల్ని మభ్య పెడుతున్నాడు. చూపుల ద్వారా, ఆలోచనల ద్వారా, మాటల ద్వారా, చేతుల ద్వారా మనల్ని పడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దీంట్లో కూడా ప్రభు మనకి విజయాన్ని ఇస్తాడు. భూతకాలంలో మనకు రక్షణలో ఆయన మన పాపాలన్నీ క్షమించి నరకం నుండి విడిపించాడు. వర్తమాన కాలంలో పాపం యొక్క వాతావరణం నుండి మమ్మల్ని విడిపిస్తున్నాడు. భవిష్యత్ కాలంలో కూడా పూర్తిగా అసలు పాపమే లేకుండా వ్రేళ్లతో సహా పెకిలించి ఆనందం కలిగిన ఆ రాజ్యంలో ఉంచబోతున్నాడు. ఆమెను హల్లెలూయా. నేను ముగిస్తున్నాను మీకు, ఎందుకంటే ఆవలింతలు వస్తున్నాయి. ఈ కథ మార్చగలను కదా. పాడతారా? రాజకుమారుడు వచ్చి పాడుతుంది. ఏమైనా చేయగలవు. స్థిరపరచువాడవు, బలపరచువాడవు,
పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, నా పక్షం నిలచి జయమిచ్చువాడవు, స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవా, నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. మా దేవా, నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. హల్లెలూయా. అందరు కళ్ళు మూసుకుందా కొద్దిసేపు. ఇంతవరకు ప్రభు మనతో మాట్లాడాడు, మనం ఆయనతో మాట్లాడదాం. ఒక తీర్మానం తీసుకుందాం. దేని బిడ్డ, యుద్ధము యెహోవాదే అని దావీదు ముందుకెళ్ళినట్టుగా అందరూ చెప్దాం, యుద్ధము యెహోవాదే అని. ప్రభా, నాకున్న సమస్యలు అధికం, నా అప్పుల బాధ నీకు తెలిసినాయి, చాలని జీవితంతో నా జీవితం కొనసాగుతుంది. నన్ను ఆశీర్వదించు, నన్ను ప్రత్యేకపరచు ప్రభు. నా కుటుంబాన్ని, నన్ను ఈ సమాజంలో తలెత్తుకునేలా చేయి ప్రభు. అందరూ నోరు తెరిచి ప్రార్థించారు. ఇన్ని రోజులు అవమానాలు పొందామేమో, కన్నీళ్ళ మధ్యలో ఉన్నామేమో, ప్రతిరోజు ఒంటరిగా ఉండి వెక్కి వెక్కి ఏడుస్తున్నామేమో. నీ ఏడుపుని చూస్తున్నాడు తమ్ముడా.
తమ్ముడు, నీ ఏడుపు ఆయనకు తెలుసు, నీ బాధ ఆయనకు తెలుసు. నీ కన్నీటిని తుడుస్తాడు ఆయన. నీ కన్నీటిని చూస్తున్నాడు. నీ హృదయంలో నువ్వు పడుతున్నటువంటి మూలుగును ఆయన వింటున్నాడు. అయ్యా, నన్ను ఆశీర్వదించు. అందరు కూడా మీ కుడి చేయి తల మీద పెట్టుకోండి. ప్రభువా, నన్ను ఆశీర్వదించు. దావీదుకి ఇచ్చిన ఆశీర్వాదం నాకు ఇవ్వండి. దావీదుకి ఇచ్చిన జ్ఞానం నాకు ఇవ్వండి ప్రభు. దావీదుకి ఇచ్చిన విశ్వాసం నాకు ఇవ్వండి ప్రభు అని ప్రార్థన చేద్దాం. ఎవరు మౌనంగా ఉండదు. ఈ సమయం పోతే మళ్ళీ రాదు. ఇది కృపా గడియలు. ఇది కృపా గడియల సమయం. ఆయన కృపను పొందుకునే సమయం. ఈ కృప పోతే మళ్ళీ రేపేమి సంభవిస్తుందో తెలియదు. ప్రభు, నన్ను క్షమించండి, నన్ను ఆశీర్వదించండి, నన్ను బలపరచండి ప్రభు. ఈ పరిస్థితి నుంచి నన్ను విడిపించగలిగేవాడు నీవు ఒక్కడే. నా పక్షంగా యుద్ధం చేసేవాడు నీవేనాయన. నన్ను క్షమించండి ప్రభు. ఈ యుద్ధంలో, ఈ ఆత్మీయ యుద్ధంలో నా పక్షంగా పోరాడేవాడు నీవేనాయన. అయ్యా, నన్ను ప్రత్యేకపరచండి. నా అనారోగ్యం నుంచి విడిపించండి. అందరికీ నోరు తెరిచి నీ సమస్యను ఆయన ముందు పెట్టండి. నీకున్న సమస్యను ఆయన ముందు పెట్టు. జీవుల దేవుడు యెహోవా మన మధ్యలో ఉన్నాడు. దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు మన జీవితంలో కార్యం చేయాలని ఇష్టపడుతున్నాడు. ఒట్టిగా వచ్చినట్టు ఒట్టిగా వెళ్ళడానికి లేదు. ప్రభా, నన్ను ఆశీర్వదించు నాయన. నాకు ప్రమోషన్ ఇవ్వండి నాయన. నా కంపెనీని దీవించండి ప్రభా. నా ఉద్యోగాన్ని ఆశీర్వదించండి. నాకు మంచి ఉద్యోగాన్ని దయచేయండి. నా పిల్లల్ని ఆశీర్వదించు ప్రభా. నా కుటుంబాన్ని దీవించండి. ఎవరు మౌనంగా ఉండదు తల్లి, తమ్ముడా, ఎవరు మౌనంగా ఉండదు. ఈ సమయం పోతే మళ్ళీ రాదు. రేపటికి రూపం లేదు. వాయిదా వేయకు. అయ్యా, నన్ను క్షమించండి ఆయన. నా కుటుంబాన్ని బాగు చేయండి ప్రభు. నన్ను ఆశీర్వదించబడకే పిలిచావు. ఆశీర్వాదాలకు వారసుడిగా ఉండడానికి పిలిచావు ప్రభు. నన్ను ఆశీర్వదించండి, నన్ను బాగు చేయండి ప్రభు అని ప్రార్థన చేద్దాం. మహాగణుడు మా మీ పనులు గుప్తంగా శ్రేష్టమైన రాత్రి మా అందరితో మీరు మాట్లాడినందుకు వందనాలు. మీ స్వరాన్ని వినిపించినందుకు స్తోత్రాలు. నీ కుమారుడిగా, నీ సేవకుడిగా, నీ బిడ్డలందరి పక్షంగా నేను అడుగుతున్నా. నీ బిడ్డలందరూ కూడా ప్రభు నీలో స్థిరపరచబడుదురు గాక, బలపరచబడుదురు గాక, ఆత్మలో వర్ధిల్లుదురు గాక, జ్ఞానాత్మ చేత నింపబడుదురు గాక, అయ్యా వాక్యమే ఆధారంగా బ్రతుకుదురు గాక. పరిశుద్ధాత్మదేవ ప్రతి బిడ్డ యొక్క మనోనేత్రాలకు మీరు వెలిగింపును కలిగించండి నాయన. మీరు వెలిగించండి నాయన. నీ మహిమైశ్వర్యాన్ని చూసే కనులు దయచేయండి ప్రభు. ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. అనేక మంది అప్పుల్లో ఉన్నారు. అప్పుల నుంచి విడిపించండి ప్రభు. మంచి ఉద్యోగాలు మీరు దయచేయండి. అయ్యా, ఉద్యోగాలు కలిగిన వారు మంచి ప్రమోషన్ మీరు అనుగ్రహించండి. ఇంక్రిమెంట్ దయచేయండి. ఈ సంవత్సరాంతంలో ప్రతి బిడ్డ ఆశీర్వదించబడాలి, ప్రతి బిడ్డ దీవించబడాలి ప్రభు. అయ్యా, మీరు ఆత్మ చేత నింపండి నాయన. మీరు జీవింప చేయమని అడుగుతున్నా. అయ్యా, మీరే బలపరచమని అడుగుతున్నా. ప్రార్థన పరులుగా మీరు మార్చండి, ప్రార్థన వీరులుగా మీరు మార్చండి నాయన. ఆత్మలో వర్ధిల్లు చేయమని అడుగుతున్నా. ప్రతి బిడ్డను పరిశుద్ధాత్మదేవ మీరే తాకండి నాయన. ఇప్పుడే మీరు దర్శించండి ప్రభు. సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నా. నీ బిడ్డలందరి పక్షంగా అడుగుతున్నాను ప్రభు. అనేక సార్లు నీ పిల్లలు అవమానం పొందుతున్నారు నాయన. అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతనిచ్చే దేవుడు నాయన. అయా, దుఃఖ వస్త్రమునకు ప్రతిగా ఆనంద వస్త్రం ఇచ్చే దేవుడు నాయన. నీ బిడ్డలు మీరు దీవించండి ప్రభు. ఆశీర్వదించమని ప్రతి బిడ్డను కూడా మీరు ప్రత్యేకపరచమని అడుగుతున్నా. దావీదు చెప్పినట్టుగా యుద్ధము యెహోవాదే అంటూ మేము ముందుకెళ్ళడానికి సహాయం చేయమని, నీ బిడ్డలందరినీ కూడా మీరు ఆశీర్వదించమని, ఈరోజు వాక్యం ఆశీర్వాదాలు అందరికీ అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.